స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు. చిత్తూరు నగరంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉంది. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డికే చైతన్య. టీడీపీ నేతల బెదిరింపులకు తాము ధీటుగా సమాధానం చెబుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పష్టం. ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల విధులను నిర్వర్తించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులు తెలిపారు. గురువారం డిఈఓ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా విభజన అనంతరం 3వ దఫా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు 22,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి 116 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్ధారిత తేదీలలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ క్రమంలో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా 900 మంది ఇన్విజిలేటర్లు, 116 మంది సూపరింటెండెంట్లు, 33 మంది స్టేషన్ కస్టోడియన్లతో పాటు 6 స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. దీనితో పాటు పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా ఉండేందుకు ప్రతి ప్రశ్నాపత్రంపై కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే వాటిని తక్షణమే గుర్తించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డిఈఓ సూచించారు. ఆల్రెడీ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు చీఫ్ డిపార్ట్మెంట్లో మీటింగ్ జరిపించాము. అలాగే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా 11 డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది 20వ తారీఖు. అలాగే ఆ యొక్క మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలని వివరంగా చెప్పడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్, ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతోనూ మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గారు ఇచ్చినట్టు ఉత్తర్వులన్నీ వారికి పంపడం జరిగింది. 100% ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనకి 18వ తారీఖు నుండి మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రారంభమవుతాయి. మరి ఈరోజు కూడా ఎంఈఓలకు అందరితో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. రేపటికల్లా ఆ సెంటర్స్ కావాల్సినటువంటి ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఫ్యాన్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్ని వసతులు రేపటి లోపల కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం చెప్పాము. మధ్యాహ్నం కూడా వెబ్ఎక్స్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎంఈఓలతోనూ హెడ్ మాస్టర్లతోనూ రివ్యూ చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం అయితే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి గౌరవ కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, సిఎస్పీ గారు ఇప్పటికే తగు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. కింది స్థాయికి అధికారులందరికీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. మరి ఈ సంవత్సరము మరి గత సంవత్సరంలో పోల్చుకుంటే ఒక విద్యార్థులు ఒక 2% ఎక్కువ అటెండ్ అవుతున్నారు. మరి ఈ సంవత్సరము క్వశ్చన్ పేపర్ మీద ఒక కోడ్ ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే ఇమ్మీడియట్గా అది ఏ సెంటర్లో జరిగింది, ఏ రోల్ నెంబర్లో జరిగింది, ఏ విద్యార్థి ఎవరు,
అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు ఏర్పాట్లు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే మనకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇచ్చారు. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్లో 6 ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒకరు. అంటే ఈ 6 జిల్లాలో ఉన్నటువంటి 116 సెంటర్లు విజిట్ చేస్తారు. అలాగే సిట్టింగ్ స్క్వాడ్, దానికి అదనంగా సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నాము. మన జిల్లాలో 6 పార్లమెంటరీ సెంటర్స్ ఉన్నాయని మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ సెంటర్స్లో పకడ్బందీగా సిట్టింగ్ స్క్వాడ్తో పాటు అదనంగా మిగతా ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికైతే 100% మరి యాక్షన్ ప్లాన్ చేసాము. దీనికి గౌరవ కలెక్టర్ గారు మరి అన్ని ఏర్పాట్లు చేశాము. ఇప్పుడు కూడా సార్ను కూడా కలవడం జరిగింది, విషయం చెప్పాను. సార్ ఎగ్జామినేషన్ 18 సాగుతున్నాయి, గో హెడ్ బాగా చేయండి అని అన్నాడు. సో ఈ రోజు వరకు జరిగినటువంటి విషయాలన్నీ మీతో పంచుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ మాత్రం పక్కగా నిర్వహించడానికి మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నాము అని మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. టైమింగ్ ఏంటి? ఎగ్జామ్ టైమింగ్ 9:30 నుండి 12:45 వరకు. అందుకు పిల్లలందరూ 8:30కే వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి రూమ్స్ ఎక్కడ, ఏ సెంటర్, ఏం కదా అని ముందే వచ్చేసి రమ్మని చెప్పాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, మీటింగ్ చెప్పాము, పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ పేపర్కి ఇస్తాం. రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డికే చైతన్య అన్నారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో జనసేన జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డికే చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేన అధినేత బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో దూరదృష్టితో రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ టీడీపీ ఆశావాహ అభ్యర్థి ప్రసాదరావు, జనసేన పార్టీ నాయకులు దయారాం, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చిందానికి ధన్యవాదాలు. అలాగే మన జనసేన ఫార్మేషన్ 11th ఫార్మేషన్ డే ఇవాళ చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కళలు ప్రజల కోసం ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ పార్టీని నిర్మించడం జరిగింది. సో మనకు ప్రతి
మన జన సైనికులు కొత్త పోస్టింగ్ అయిన వాళ్ళు నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జన్మలు ఎత్తినా మేము ఆ రుణం తీర్చుకునే ఇది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అక్రమ అరెస్టుకు గురి అయ్యారో అందరికంటే ముందు రాజమండ్రి జైలుకి విచ్చేసి బయట రావడం అయినా మీ అందరూ ఆయనతో పాటు ఉంటారనే ఒక నమ్మకంతో అందరినీ కలవకుండా కూడా ఒక మాట ఇచ్చాడు. మనమందరం కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా ఈ రానున్న 24 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పే ఒక మంచి మనసున్న మహారాజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో వారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారాన్ని ఇవ్వాలన్న భగవంతుని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్క జన సైనికుడికి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే మన చిత్తూరు ఎమ్మెల్యే గారైన వైఎస్ఆర్ పార్టీ నుండి సీట్ ఇవ్వకుండా అవమానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పేలాగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తిరుపతి నుండి ఆర్ఎల్ఐ శ్రీనివాసులు అన్నగారిని సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఇక్కడ లేకపోవడానికి గల కారణాలు ఇవాళ విజయవాడ పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నారు. వారికి కూడా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టీడీపీ నాయకుల బెదిరింపులకు తాము భయపడబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరం 9వ డివిజన్ పరిధికి చెందిన ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజలి రెడ్డితో ఆమె భర్త ప్రభాకర్ రెడ్డిని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ ద్వారా బెదిరించారని ఆరోపిస్తూ శేషాద్రి నాయుడుతో పాటు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై స్థానిక 1 టౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా అంజలి రెడ్డి, ఆమె భర్త ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్తూ ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించాలి, కానీ అందుకు విరుద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో విజయం సాధించాలనుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ నాయకులు శేషాద్రి నాయుడు సెల్ ఫోన్ నుంచి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసి వైకాపాకు అనుకూలంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లకూడదని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్కు తాము ఏమాత్రం భయపడబోమని, అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి విజయానికి తమ వంతు ప్రచారం చేసి ఆయనను చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విజయానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్బురాజ్, కేపీ శ్రీధర్, ఆను, దళవాయి శివకుమార్, మురకంబట్టు చిన్ని, కేఎంసి ప్రసన్న, శాంతి తదితరులు పాల్గొన్నారు. మా నాయకులతో మా అనుచరులు మేమందరూ కలుసుకొని వచ్చి 1 టౌన్లో కేసు ఇవ్వడం జరిగింది. సీకే బాబు గారి మీదనే ఇచ్చినాము, శేషాద్రి నాయుడు పైన ఇచ్చినాము. శేషాద్రి నాయుడు సెల్లో నుంచి చేసినారు, అతని పైన ఇచ్చినాము. మమ్మల్ని బెదిరించిన సీకే బాబు పైన మేము ఇచ్చినాము. ఇలాంటి బెదిరింపులకు బెదిరిపోయేది, పారిపోయేది ఇట్లాంటివన్నీ మేము చేయము. భయపడే వాళ్ళు మేము ఇక్కడ లేము అని కూడా ఇంకొకసారి కూడా చెప్తా ఉంటాము. ఇట్లా నేను ఇంకా గట్టిగా కూడా చెప్తా ఉండా, ఇలాంటి బెదిరింపులకు నేను బెదిరేదాన్ని కాదు, భయపడేదాన్ని కాదు. విజయానందరెడ్డి అభిమానిగా, వైఎస్ఆర్ పార్టీ సేవకురాలుగా ధైర్యంగా చెప్తా ఉండా, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడినని కూడా ధీమాగా వ్యక్తం చేస్తా ఉండా. చాలని ఈ ఉదయం మీరు అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ చేశారనే సమాచారం మా దగ్గర ఉంది. మీకు ఏం కావాలి? మీకు నిజంగా చిత్తూరు ప్రజలకి సేవ చేయాలనే ఆకాంక్ష తెలుగుదేశం పార్టీకి కనుక ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిత్తూరు నియోజకవర్గానికి మేము ఈ విధంగా మేలు చేస్తాము అని చెప్పాలి. ఇదే చిత్తూరు నియోజకవర్గాన్ని ఈ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఓ భూ బకాసురుడి చేతుల్లో ఉన్నప్పుడు మీరందరూ ఏం చేశారు? నిజంగా చిత్తూరు నియోజకవర్గం పైన మీకు ప్రేమ ఉంటే అతన్ని పక్కనేసుకొని మీటింగుల్లో కూర్చుంటున్నారే. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు? ఇదే చిత్తూరుని పాలించినటువంటి గత ఎమ్మెల్యే గారి రౌడీ రాజకీయాలని మీరు చిత్తూరు ప్రజలకి మరొకసారి రుచి చూపిద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ గారు? లేక
ఈ భూ కబ్జాలు ఇంకా ఏదైనా చిత్తూరు నియోజకవర్గంలో మిగిలి ఉన్న కొద్దిపాటి ఏదైనా ల్యాండో గవర్నమెంట్ ల్యాండో ఇంకేదన్నా ఉంటే భూ కబ్జా చేసుకుందామని ఆలోచిస్తున్నారా? మరి మీ పన్నాగం ఏంటో తెలియట్లేదు. ప్రజల మనసుల్లో మేము గూడు కట్టుకుని ఉన్నాము. ఇటువంటి ఉత్తుత్తి భయభ్రాంతులకు గురి చేస్తే భయపడిపోయి వెనక్కి వెళ్లే వాళ్ళం మేము కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందొచ్చి ఓటు అడిగి ప్రజలు మిమ్మల్ని బలపరిస్తే ఆ రోజు మాట్లాడండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఇవాళ రేపో ఎలక్షన్ కోడ్ రాబోతోంది. ఈ విధంగా ఒక 2 రోజుల క్రితమే ఎక్కడో వారు మాట్లాడడం చూశాను నేను, తెలుగుదేశం క్యాండిడేట్. 2 రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం, పోలీస్ వాళ్ళు కూడా ఏం మాట్లాడటానికి లేదు అని. ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవరైనా ఎవరికైనా ఓటు అడగచ్చు, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. మీకు ఎంత మాత్రం అనుభవం ఉందో, మీకు ఏ పార్టీ నాలెడ్జ్ ఉందో నాకైతే తెలీదు. ఇక మీదటన్నా కానీ ఇటువంటి రౌడీ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఈ చిత్తూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికలు జరిపేదానికి పోలీసు యంత్రాంగం సమాయత్తమై ఇటువంటి చర్యల మీద, ఇటువంటి విషయాల మీద కఠిన చర్యలు తీసుకొని ఎంబటే అతను ఎవరైతే శేషాద్రి నాయుడు నుంచి కాల్ వచ్చిందో అతన్ని వారి పరిధిలోకి తీసుకొని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఈ విధంగా భయపెడుతున్నారు, ఇట్లాంటివన్నీ ఏది కుదరదండి. మీరందరూ చూసారు ఒక 4 రోజుల క్రితమే గీతాంజలి గారిని ఏ విధంగా పొట్టను పెట్టుకున్నారో, ఇలా కామెంట్లు చేసి ట్రోలింగ్ చేసి. ఇప్పుడు ఇదొక కొత్త స్టైల్ లాగుంది. ఇట్లాంటివన్నీ చేసి ఎక్కడ మీరు ప్రజల్ని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయకుండా ఆపలేరండి. మీరే ప్రతి ఉద్యోగి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల విధులను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. గురువారం పీవీకేఎం కళాశాల ఆడిటోరియంలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు జేసీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి ఉద్యోగి గర్వపడే విధంగా నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ తగిన ఏర్పాట్లను సెక్టోరియల్ అధికారుల ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని, ఎన్నికల విధులను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ పొందే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల నుండి బాలింతలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాల రోగులకు, దివ్యాంగులకు మినహాయింపు ఉంటుందని, మిగతా అందరూ తప్పనిసరిగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది సమన్వయంతో కలిసి ఎన్నికల సామాగ్రి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది అనుసరించాల్సిన విధి విధానాలను ఎన్నికల మాన్యువల్లో పొందుపరచడం జరిగిందని, పూర్తి స్థాయిలో మాన్యువల్ను చదివి అవగాహన చేసుకుని ఎన్నికల నిర్వహణకు వెళ్లాలన్నారు. ఈ శిక్షణా తరగతులలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బాని భాష, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిని భవానీ, ద్వామ ఏపీడీలు ఉమాదేవి, చిన్నరెడ్డన్న తదితర మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ పాల్గొన్నారు. రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకుంటోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1 జవాబు పత్రాన్ని 2 సార్లు మూల్యాంకనం చేయడానికి హైకోర్టు తప్పు పట్టడంతో 162 మంది ఉద్యోగుల జీవితాలు అజ్ఞాతంలో పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగులతో చెలగాటమాడడం సరదాగా మారిందని వాపోయారు. గతంలో తెలంగాణలో జరిగిన గ్రూప్ పరీక్షల్లో కుంభకోణానికి బాధ్యులైన అధికారులను తొలగించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు చీకొట్టి గద్దె దించేశారని, అదే తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, షబ్బీర్ బాషా, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి 2018 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ నోటిఫికేషన్ ఇస్తే 2019 మే 27న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి 14/12/2020న మెయిన్స్ నిర్వహించింది. మెయిన్స్ నిర్వహిస్తే ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిజిటల్ వాల్యుయేషన్ అంట. మాన్యువల్ వాల్యుయేషన్ అంటే చేతితో దిద్దటం. ఇప్పుడు వరకు అందరూ పేపర్లు చేతితో దిద్దినారు. ఈయన కొత్తగా వచ్చి
డిజిటల్గా వాల్యుయేషన్ చేస్తామని చెప్పేసి నిబంధనలు తీసుకొస్తే గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా హైకోర్టు పోయారు. హైకోర్టు పోతే ముటిక్కాయ వేసి మాన్యువల్గా దిద్దామని చెప్పింది. మాన్యువల్గా ఒక ప్రశ్న పత్రాన్ని 2 జవాబు పత్రాన్ని 2 సార్లు దిద్దినారు జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ డబ్బులు కక్కుర్తుపడి ఈ యొక్క లంచాలు కక్కుర్తుపడి రెండోసారి దిద్దినటువంటి విషయాన్ని ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ కూడా హైకోర్టుకి పోయి అప్పీల్ చేస్తే 13వ తేదీ 3/2024 13/3/2024 అంటే నిన్నగాక మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. మీరు చేసిన నియామకాలన్నీ రద్దు చేయండి. ఒక జవాబు పత్రాన్ని 2 సార్లు దిద్దినటువంటి దరిద్రమైన చరిత్ర ఎప్పుడు లేదు. నిరుద్యోగుల జీవితంతో మీరు ఆడుకోవద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇటువంటి అవినీతి జరిగి అక్రమాలు జరిగితే మొత్తం అధికారులు తొలగించడం జరిగింది. ఇక్కడ అధికారులు గౌతమ్ సవాంగ్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పట్ల ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు? ఉద్యోగాలన్నీ కూడా రైతు బజార్లో కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకొని సిగ్గు లేకుండా మళ్ళీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా? ఎప్పుడైనా చూసామా మనం ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలను ఈ విధంగా అమ్ముకునింది? పైగా ఈరోజు చెప్తాను నేను సుప్రీంకోర్టుకు పోతానంట. ఏం చేస్తాం సుప్రీంకోర్టుకు పోయి ఉద్యోగాలను తీసేసిన తర్వాత? కాబట్టి జగన్మోహన్ రెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ 150 కోట్ల రూపాయల స్కామ్ పైన సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు నగర పాలక ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు నగరంలోని నగర పాలక కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నగర కమిషనర్ అరుణకు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పర్మనెంట్ సిబ్బందికి సరెండర్ లీవ్లు, జీపీఎస్ అకౌంట్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మేస్త్రీలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సూపర్వైజర్లుగా ప్రమోట్ చేసి అందుకు అనుగుణంగా జీతభత్యాలు చెల్లించే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు మరియు మేస్త్రీల సమస్యలు పరిష్కరించి సంక్రాంతి కానుకగా 1000 రూపాయలు చెల్లించాలని కోరారు. దీంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న యూనిఫామ్ ఇవ్వాలని కోరగా దీనిపై కమిషనర్ స్పందిస్తూ తన పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, విజయ్ కుమార్, వాడ గంగరాజు, నాగరాజు, గణపతి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జీపీఎఫ్ అకౌంట్లు, అట్లాగే హెల్త్ కార్డులు, సరెండర్ లీవులు, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరటం జరిగింది. తన పరిధిలో ఉన్నటువంటి 1000 రూపాయలకు సంబంధించింది త్వరలో ఇచ్చేస్తామని, మిగిలినటువంటి సమస్యలు ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పి కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు. కాబట్టి 1000 రూపాయల కానుక త్వరలో ఇవ్వాలి. అట్లాగే ఇతర ఎక్స్గ్రేషియో కానీ ఇతర సంక్షేమ పథకాలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ అమ్మఒడి, చేయూత ఇట్లాంటి పథకాలు అమ్మాలి. అవి కూడా అమలయ్యే చూడమని చెప్పేసి మేము దానికి అట్లాగే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం తరఫున ఈరోజు కమిషనర్ గారిని కలవటం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. చిత్తూరు నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఉంచాలన్న ఆకాంక్షతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచేందుకు మిట్టూరు ప్రజలు నడుం బిగించారు. నిన్నటి వరకు అక్కడంతా వ్యర్థాలను కుప్పలుగా పడేసేవారు. నేడు ఆ ప్రాంతం పచ్చని మొక్కలతో పరిశుభ్రంగా మారింది. పరిశుభ్రత వైపు అడుగులు వేస్తూ స్థానిక ప్రజలు మిట్టూరు తహసీల్దార్ కార్యాలయం రోడ్డు వద్ద ఉన్న అపరిశుభ్రత ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చారు. నగరంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను శుభ్రంగా చేసి మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అరుణ ఆదేశాల మేరకు నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు మిట్టూరులో వ్యర్థాలతో నిండిన ప్రాంతాన్ని స్థానికుల భాగస్వామ్యంతో పరిశుభ్రంగా మార్చారు. వ్యర్థాలను రోడ్డుపై కుప్పలుగా పడేయడం వల్ల కలిగే అనర్థాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. వ్యర్థాలను తొలగించారు. స్థానికుల సహకారంతో నిరుపయోగమైన డ్రమ్ములను ఏర్పాటు చేసి అందులో పూల మొక్కలను నాటారు.
కోరారు. ఇక్కడ ఎవరు చెత్త పడేయరాదని బోర్డు పెట్టారు. చెత్తను రోడ్లపై పడేయవద్దని, తడి పొడిగా వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు అందివ్వాలని ఇన్ఛార్జ్ MHO చిన్నయ్య కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు పర్యావరణ పారిశుద్ధ కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. Look there. Okay, na. ముట్టి వాసనం MRO ఆఫీస్కి ఎదురుగా చెత్త వేసేస్తున్నారు. కుక్కలు, ఆవులు అంతా లాగి విసిస్తున్నారు. అందుకే చెట్లు నాటిస్తున్నారు. శుభ్రంగా ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఇట్లా మా 38వ వార్డు మిట్టూరు తాలూకాస్ ఎదురుగా మేము ఇక్కడ ఉన్నాము. ఇది వచ్చి దీని ముందు కుప్ప చెత్త ఉంది. ఇప్పుడు కుప్ప చెత్త అంతా ఎత్తేసి నీట్గా చెట్లు కొమ్మలు పెట్టినాము. ఇక్కడ ఎవరు శుభ్రంగా పెట్టుకోవాలా, కుప్పలు ఎవరు పోయకూడదు. ఇంకా అంతే. చిన్న 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 వాళ్ళకి నమస్కారం. ఇక్కడ బాగా శుభ్రంగా పెట్టుకోవాలా, ఎవరు చెత్త పోయకూడదు. ఇంకేమైనా చెత్త పోస్తే మేము తగిన చర్యలు ఎత్తుకుంటాము. కుప్పలు మాత్రం పోయకూడదు, నీట్గా ఉండాలా, పెట్టుకోవాలా. చెత్తలు ఏడ పోయొద్దండి ప్లీజ్. స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి వారి శిష్య బృందం గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వాముల వారికి ప్రత్యేక పాలాభిషేకం మరియు మంగళహారతి పూజలలో వారు పాల్గొన్నారు. వినాయక స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, ఇస్తికాపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం కళ్యాణ వేదిక నందు అనుగ్రహ భాషణం నిర్వహించడంతో పాటు దేవాలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కంచి పీఠం మరియు కాణిపాకం దేవస్థానం అనుబంధంగా పౌరోహితం మరియు పాఠశాలను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించి ప్రణాళికలు ఏర్పాటు చేయడానికి ఈవోతో చర్చించడం జరుగుతుందన్నారు. మాజీ చైర్మన్ జగన్నాథ్ రెడ్డి, దేవస్థానం ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి, హరి, మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఉభయదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరపాలక కోఆప్షన్ సభ్యుడు, వైకాపా జేసీఎస్ మండల కన్వీనర్ కోలా కిరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్గా ఉన్న ఆయన ప్రస్తుతం చిత్తూరు బలిజ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజయవాడలో కండువా కప్పి కిరణ్ కుమార్ను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా కిరణ్ కుమార్కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు. చిత్తూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపునకు శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్, వాసు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ హంట్ యాప్ ద్వారా నెల రోజుల వ్యవధిలో 72 లక్షలు విలువ చేసే 400 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 విడతలలో 2630 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ 4,73,40,000 రూపాయలు ఉంటుందన్నారు. అలాగే ప్రజలు కూడా సెల్ ఫోన్ దుకాణాల వద్ద అపరిచితులు అమ్మే ఫోన్లు తీసుకొని మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా వారి సెల్ ఫోన్లను అందజేశారు. మొబైల్ హంట్ ద్వారా ఫోన్లు రికవరీ చేసిన సైబర్ టీంకు ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ మొబైల్ హంట్ అనే యాప్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది February 2023లో. ఇది ఇప్పటివరకు ఇది 9th ఫేజ్ ఆఫ్ రికవరీ. ఈ ఫేజ్లో 400 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. దాని వర్త్ వచ్చేసి 72 lakhs. యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ మొబైల్ వచ్చేసి 18,000 వరకు ఉంటుంది. మీ మొబైల్ హంట్ అనే యాప్లో కంప్లైంట్ ఎప్పుడైనా ఫోన్ పోతే యాప్ రిజిస్టర్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే దానికి మీకు ఒక ఫామ్ వస్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగితే ఇట్ విల్ బి రికవర్ అయిన తర్వాత కాంటాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం ఇది 9 phases జరిగింది. ఓవరాల్గా 2600 మొబైల్ ఫోన్స్ రికవర్ జరిగింది. యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా 5 crores వరకు మొబైల్స్ 9th phase రికవర్ చేయడం జరిగింది. సో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్ వినోద్ కుమార్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టీం కానీ మా డిస్ట్రిక్ట్ అడ్మిన్ కానీ ఎస్బీ ఆల్ హ్యావ్ టేకెన్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనేది పబ్లిక్కి ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.